వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కేరళలో ఈసారి రాజకీయాలు మాత్రం విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈసారి కేరళ స్థానం మళ్ళీ కమ్యూనిస్టులదా లేకపోతే కాంగ్రెస్ పార్టీదా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో కమ్యూనిస్టులు పాగవేయడం అనేది జరిగింది. సో మరి అలాంటిది దాదాపుగా 140 స్థానాలు కేరళలో చూసుకున్నట్టయితే దాదాపుగా 140 స్థానాలు. మన 140 స్థానాల్లో జన్ లోక్పాల్ సర్వే ఎవరికి అవకాశం ఇస్తున్నారు? సో దాదాపుగా 70కి పైగా స్థానాలు గెలుచుకొని ఎవరు ఈసారి అధికారంలో అడుగు పెడుతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు ఎల్డిఎఫ్ కి దాదాపుగా 69 నుంచి 74 స్థానాలు ఎల్డిఎఫ్ కి అవకాశం ఇచ్చారు. అలాగే యూడిఎఫ్ కి దాదాపుగా 57 నుంచి 62 స్థానాల వరకు యూడిఎఫ్ కి అవకాశం ఇచ్చారు. ఎన్డీఏ దాదాపు 1-2 స్థానాలు ఉన్నటువంటి ఎన్డీఏ దాదాపుగా 6 నుంచి 11 స్థానాల వరకు ఈసారి వాళ్ళ జన్ లోక్పాల్ సర్వే వాళ్ళు చెప్పారు. అదర్స్ చూసుకున్నట్టయితే 1 నుంచి 3 స్థానాల వరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నాయంటున్నారు. సో దాదాపుగా 70 స్థానాలతోటి ఈసారి ఎల్డిఎఫ్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళ సర్వే చెప్తున్నారు. సో మళ్ళీ పినరై విజయనే ఈసారి సీఎం అవుతారని చెప్పేసి అంటున్నారు. సో యూడిఎఫ్ మాత్రం చాలా వరకు ఆశలు పెట్టుకున్నప్పటికీ మరి వీళ్ళు కూడా అంటే ఎందుకంటే దాదాపు 22 స్థానాల వరకు ఉన్నారు. అంటే కేవలం ఒక 7-8 స్థానాలు మాత్రమే తేడా ఉంది కాబట్టి సో యూడిఎఫ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి కేరళలో కూడా అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి మరి ఈసారి అక్కడ డెఫినెట్ గా మార్పు అయితే కనిపించే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మొదటి నుంచి చెప్పినప్పటికీ చివరిలో అధికార పార్టీకి జనాలు ఓటేశారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్డీఏ దాదాపు ఒక ఎంపీ స్థానం గెలిచి తర్వాత మొన్న ఒక మేయర్ స్థానం గెలుచుకొని బలంగా ఈరోజు కేరళలో బలపడుతుంది. దాదాపుగా 3-4 స్థానాలు ఉన్నటువంటి ఎన్డీఏ ఈరోజు 6 నుంచి 11 స్థానాల వరకు అక్కడ గ్రాఫ్ పెంచుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ చివరికి ఎన్డీఏ కూటమి మళ్ళీ మన కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే మిగిలిన వారు దాదాపు 1 నుంచి 3 స్థానాలు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరికి స్పష్టంగా భారీ స్థాయిలో గెలుస్తారని చెప్పేసి కూడా చెప్పుకోలేం. సో ఎల్డిఎఫ్ అలాగే యూడిఎఫ్ నువ్వా నేనా అన్న విధంగా ఈసారి అక్కడ రాజకీయాలు మాత్రం జరుగుతున్నాయి. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈసారి ప్రత్యేకంగా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా మహిళా బిల్లు కావచ్చు, డిలిమిటేషన్ కూడా ఆగిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ సౌత్ లలో డిలిమిటేషన్ జరగాలంటే డెఫినెట్ గా మోడీ సర్కార్ వస్తేనే చాయిసెస్ ఉన్నాయి అన్నట్టు కూడా మాటలు మాట్లాడుతున్నారు. అందుకని సంబంధించి సో ఈసారి ఎన్డీఏ టార్గెట్ కూడా దక్షిణ భారతదేశం వైపే బలంగా ఉంది. అటు తమిళనాడులో ఎన్డీఏ కూటమి తీసుకొచ్చి నెక్స్ట్ కేరళలోనే తమ సత్తా చాటాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈసారి మరి కేరళలో మాత్రం మళ్ళీ మరోసారి కమ్యూనిస్టులకు కంచుకోట బలంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో కేరళలో మరి యూడిఎఫ్ వస్తుందా ఎల్డిఎఫ్ వస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.